నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. 11 ఏళ్ల క్రితం భారతదేశ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా ఒంటికి మంచిది. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా చాలా మంచిది. యోగాలో అనేక అంశాలు ఉన్నాయి. ప్రాణాయామం మనలోని శ్వాసపై పట్టుని సాధించడానికి అది ఉపయోగిస్తుంది. రకరకాల యోగ భంగిమలు ఉన్నాయి, రకరకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ భారతదేశం నుంచే ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశంలో వీటి పుట్టుకకు కారణం తీసుకున్నప్పుడు తొలి నాగరిక మానవుడు భారతదేశంలోనే సంచరించాడు. అంచేత అతడు నిరంతర అన్వేషి. శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవటం కోసం యోగాని చేసేవాడు. యోగా అయిన తర్వాత ఒక రకమైనటువంటి సంతృప్తి, ఆ పూటకి జీవన ప్రణాళికను రచించేవాడు. కాలక్రమేపీ యోగా అనేది అందరికీ ఒక ప్రక్రియగా మారిపోయింది. రైతులు కూడా వెనకటికి యోగా చేసేవాడు. అలా చేసేవాళ్ళు. కొంతమంది సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, కొంతమంది రకరకాలుగా చేశారు. యోగా భారతదేశం నుంచి బౌద్ధ మతం ద్వారా చైనా, జపాన్, ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. తద్వారా అటు నుంచి అటు ఇటు క్రమేపీ ఐరోపా దేశాల్లో కూడా ఇవాళ యోగా వచ్చింది. నిజానికి యోగాని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంది బౌద్ధ సన్యాసులే. యోగాని చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక రకం ఏంటంటే, ఈ ఆనాటి సామాజిక, ఎందుకంటే అడవులు ఎక్కువగా ఉండేవి. ఈ అడవుల్లో ఎదురయ్యేటువంటి శక్తులను, అది జంతువులు కావచ్చు లేదా మనుషు రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎత్తుకోవటానికి కోసం కొన్ని మార్షల్ ఆర్ట్స్ని రూపొందించారు. యోగా నుంచే మార్షల్ ఆర్ట్స్ వచ్చేవి. అలాగా యోగా అనేక ఆలోచనలకి ప్రేరణ కలిగించింది. ఉదయం లేచి ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇదేదో ఒక మతానికి చెందింది కాదు. పర్షియన్స్ కూడా చేసేవాళ్ళు యోగా. ఆఖరి క్రీస్తు కూడా